టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యరు? టీజీపీఎస్సీ పిల్లలు ఫోన్ చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ కే ఫోన్ చేస్తారా? మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. నాకు స్వయంగా ఒక 3 పిల్లలు వచ్చి చెప్పారు, నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా, గొంతు బాగలేకపోయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చచ్చిపోయినాయా? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కపిల్ సిబాల్ ని కేసు పెట్టి హడావుడి చేసి ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప లాయర్లని కోట్ల రూపాయలు పెట్టిన కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసలు సమయంలో సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ ఎందుకు వాదించట్లేదు? పిల్లలకి కోర్టులో డబ్బులు లేక సీనియర్ లాయర్ ని పెట్టుకోలేక వాళ్ళు పిల్లలు ఢిల్లీలో బిచ్చమెత్తుకొని అడుగుతున్నారు. దాదాపు పిల్లలు ఇప్పటికి 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బండి సంజయ్ గారు ఆ రోజు గ్రూప్ 1 పిల్లలు 30,000 మంది రోడ్డు మీదకి వస్తే ఒక కేంద్ర మంత్రి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు కదా. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా అసెంబ్లీలో అడగలే కదా. అంటే అందరు దొంగలు కుమ్మక్కైనరా?